నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం ఈడీ చర్య తెలంగాణ మహిళా లోకంపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాడి నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా వ్యాఖ్య మహిళలకు భద్రత పేరిట సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలి రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి హితవు రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ దురాఘాతాలను బయటపెడుతున్న సీఎం కేసీఆర్పై కుట్రలో భాగమే కవితకు నోటీసులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కవితకు ఈడీ నోటీసులు మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. బీజేపీ అసలు రూపాన్ని ప్రజాక్షేత్రంలో బట్టబయలు చేస్తామని అన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో భాగంగానే నోటీసులు, అరెస్టులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకే బీజేపీ ఇలా వ్యవహరిస్తుందని అన్నారు. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి పరాకాష్ట మా శాసనమండలి సభ్యురాలు కవితకి ఈడీ నోటీసులు ఇవ్వడం అనేది భారతదేశంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఒక అణచివేత దూరంతో ఈ దేశంలో ప్రతిపక్షాలని భయపెట్టాలని చూస్తూ ఉంది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. నరేంద్ర మోడీ గారి దుర్మార్గాలకి రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. కవిత విషయంలో మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఎక్కడో ఏదో తప్పు జరిగితే పెట్టబడిన కేసు కాదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని దాని ఆధారంగా ఒక కథ అల్లి ఈ కేసు తయారు చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అక్కడ ఢిల్లీలో ఆ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఆ పార్టీని ఇబ్బంది పెట్టాలని, అంతకన్నా ఎక్కువగా దేశంలో బీజేపీ బండారాన్ని, మోడీ దురాగతాలని బయటపెడుతున్న కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి పని చేస్తూ ఉందన్న విషయం మాకు తెలుసు. కానీ ఈ కేసులు ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవు, మమ్మల్ని ఆపలేవు. తమ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేపట్టాలని తలపెట్టిన ఒకరోజు ముందు విచారణకు రావాలని ఈడీ నోటీసు ఎలా ఇస్తుందని నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ప్రశ్నించారు. నోటీసు ఇవ్వడానికి ఇది సరి అయిన సమయం కాదని, ఒకరోజు ఆగితే అయ్యేదేముందని వ్యాఖ్యానించారు. ఈడీ చర్యను తెలంగాణ మహిళా లోకంపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాడిగా ఆయన అభివర్ణించారు. కవిత అరెస్టు అవుతుందని బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ముందే ఎట్లా చెబుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు చెప్పినట్లే ఈడీ, సిబిఐ వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కనిపిస్తుందని అన్నారు. ఈరోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారికి ఇచ్చినటువంటి నోటీస్ పట్ల ఇది కవిత గారి మీద జరిగినటువంటి దాడి కాదు, యావత్ తెలంగాణ మహిళల మీద జరిగినటువంటి దాడిగా మేము అభివర్ణిస్తాము. ఎందుకంటే ఇది లిక్కర్ స్కామ్ ఏదైతే కొనసాగుతూ ఉందో, వీరు ఏదో స్కామ్గా భావిస్తూ ఉన్నారో, ఇది ఈ రోజు వచ్చినటువంటి స్కామ్ కాదు. గత కొద్ది మాసాలుగా చాలా స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా వ్యక్తులు దీంట్లో ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి, ఈడీ నోటీసులు కూడా వచ్చినాయి. ఈరోజు మొదటిసారి ఏం కాదు. ఇంతకుముందు కవిత గారికి నోటీసులు ఇచ్చినప్పుడు వారు స్వాగతించారు, వారు పిలిచారు.
వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని కూడా వారు ఇచ్చారు. మరి మొన్న జరిగినటువంటి వివిధ ఛానళ్లలో ఇంటర్వ్యూలో కూడా వారు చెప్పారు, నేను న్యాయాన్ని చట్టాన్ని గౌరవించేటటువంటి ఒక మహిళగా నేను అన్ని విధాలా నేను సహకరిస్తాను అని చెప్పేసి వారు చెప్పారు. అయినప్పటికీ కూడా మహిళల యొక్క హక్కుల కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తలపెట్టినటువంటి ధర్నాని అడ్డుకునేందుకు మహిళలని వెనుక వేస్తున్నందుకు మరి కవిత గారికి నోటీసులు ఇవ్వడం, అది మహిళా దినోత్సవం రోజే నోటీసులు ఇవ్వడం, మరి కేంద్ర ప్రభుత్వానికి మహిళల పట్ల ఉన్నటువంటి ఎంత గౌరవం ఉందో మనం చూడొచ్చు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఎక్కడ లేని విధంగా మహిళలను గౌరవించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తే మరి నా జర్నలిస్టు మహిళల్ని కూడా కేటీఆర్ గారు సన్మానించడం, రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో వివిధ నగరాల్లో పట్టణాలలో గ్రామాల్లో కూడా గ్రామాన మహిళలకు ఒక సన్మానాలు సత్కారాలు చేస్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం మాత్రం మరి కవిత గారికి ఇవ్వడం నోటీస్ ఇవ్వడం. తెలంగాణలో మహిళలకు భద్రత లేదని సీఎం కేసీఆర్ భద్రత కల్పిస్తున్నామంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ఏటా 20,000 అత్యాచారాలు జరుగుతున్నాయని, తెలంగాణ రాష్ట్రం అత్యాచారాలలో నెంబర్ 1 అని వ్యాఖ్యానించారు. హైదరాబాదు ట్యాంక్ బండ్ వద్ద రాణి రుద్రమాదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరము ఆమె దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వేలాది కేసులు నమోదయ్యాయని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవితకు ఏ లోటు లేదని, ఆమె ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారని, ఇప్పుడు ఆమె లిక్కర్ స్కామ్లో చిక్కి మహిళల గౌరవాన్ని దెబ్బతీసిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలు అందుకోవాలని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో మహిళా పోలీస్ సోదరీమణులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతో గౌరవ స్థానం ఉందని అన్నారు. అడిషనల్ డీసీపీ రష్మి పెరుమాల్తో కలిసి మహిళలను సన్మానించి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీలు గంగాధర్, రమణగౌడు, సిఐలు నాగేంద్రబాబు, మధు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజేంద్ర నగర్ డీసీపీ ఆఫీస్లో మేము అందరు ఉమెన్ సిబ్బందితో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. దీంట్లో మాకు వచ్చిన కానిస్టేబుల్స్, ఎస్ఐలు అందరు ఉమెన్ ఫోర్స్కి ఫెలిసిటేషన్ చేస్తాం. సో
my message to all the women out there and to all my constables also is this, that మేము ఒక ఈక్విటీ తీసుకొని రావాలా, ఇట్లా జెండర్ రోల్స్లో డివైడ్ అవ్వకుండా, మేల్ అండ్ ఫీమేల్ రోల్స్లో పర్టికులర్గా డివైడ్ అవ్వకుండా వాళ్ళ ఓన్ కేపబిలిటీస్ని ఒక సొసైటీ ముందు ప్రజెంట్ చేయాలి. ఇన్ ద సెన్స్ దట్ ఎనీ వన్ క్యాన్ బీ అ గుడ్ పైలట్, a good driver, a good police officer. It is not restricted to male or female. So వాళ్ళ లోపల ఉన్న క్వాలిటీస్ని, అబిలిటీస్ని to the best of their capacity, all women should present to the society. So this is the message which I wanted to give to my women staff and in general to all the women out there. Thank you. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎంతో గౌరవ స్థానం ఉందని టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జవహర్ నగర్ దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో మహిళలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ దమ్మాయిగూడ మున్సిపల్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షులు అనంతలక్ష్మి, శోభారాణి తదితరులు ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళలు గండి సునీత, సుగుణ, జోగి సునీత, చింత విజయ, మెరుగు సునీత, సరిత, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. నేను కూడా రాజకీయాలే కాకుండా నాకు తోడబుట్టినటువంటి ఒకే ఒక అక్క కూడా నాకు దూరం అయిపోవడం, కానీ కొన్ని లక్షలాది మంది సోదరిమణులను ఆ భగవంతుడు నాకు కల్పించడం, మరి ఇక్కడ వచ్చినటువంటి నా సోదరిమణులందరినీ కూడా సొంత అన్నలాగా, సొంత తమ్ముళ్ళలాగా, ఎల్లవేళలా వాళ్ళకు ఒక కుటుంబ సభ్యులుగా మీకు తప్పకుండా అండగా ఉంటారని, మీరు కూడా అదే ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో నాతో ఉంటున్నారు. దీన్ని ఇక ముందు కూడా కొనసాగించి మనము భవిష్యత్తుకు, రాబోయే తరానికి ఒక దిక్సూచిగా మనం ఉండాలని, అదేవిధంగా కాకుండా విచ్చేసినటువంటి మహిళా వాళ్ళందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈనాటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన కోసం చక్కగా కేక్ అరేంజ్ చేసి, అలాగే గిఫ్ట్ హ్యాంపర్స్, షాల్వాతో సత్కరించినటువంటి మన హరివర్ధన్ అన్నయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళా మండలందరి తరఫున. మన కోసం ఈనాటి హ్యాపీ ఉమెన్స్ డే కాబట్టి ఉమెన్కి ఉద్దేశించినటువంటి ఒక పాట. ఇంట్రడక్షన్ మర్చిపోయాను. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అలాగే మ్యూజిక్ టీచర్ని కూడా యాంకరింగ్ చేశాను లాస్ట్ టైం మన బతుకమ్మకి. సాహితీ కళా సేవా సమితి అని మన ఆర్గనైజేషన్ ఉంది, కల్చరల్ కమ్ చారిటీ ఆర్గనైజేషన్ మనది. నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన ట్రస్ట్ చైర్మన్ వేముల వీరేశం ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రామన్నపేట, చిట్యాల, నార్కెట్పల్లి, కట్టంగూరు, నకిరేకల్లు, కేతేపల్లి మండలాల అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘం నాయకులకు చీరలు బహుకరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ హోదాలలోని నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గోదావరి కని పట్టణ శివారు గోదావరి నదిలో ప్రత్యేక పడవలపై మహిళలను సన్మానించారు.
8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ఎంపీ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ గారు పులిపిటిచ్చిన సందర్భంలో ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా మొక్కలు నాటాలనే వారి ఆదేశాల మేరకు స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ కోరకంటి చంద్ర గారి నాయకత్వంలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇవాళ మేమందరం కూడా కార్పొరేటర్స్ అందరూ అలాగే సీనియర్ నాయకురాళ్ళము మేమందరం కలిసి ఇవాళ ఇక్కడ మొక్కలు నాటడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి పని, ఎందుకంటే కేసీఆర్ గారు రూపొందించినటువంటి హరితహారంలో భాగంగా ఇవాళ సంతోష్ కుమార్ కొన్ని కోట్ల మొక్కలు నాటినటువంటి సందర్భము. వారి వాళ్ళ మాకు ఇవాళ పిలుపునివ్వడం, మాతో ఇలా చెట్లు నాటించి దీనిలో మాకు భాగస్వాములు చేయడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మొక్క నాటి ఆ మొక్కను పెంపొందించి రూపొందించి దాన్ని ఒక అభివృద్ధి దశలో తీసుకురావాలి. ఎందుకంటే హరితహారం అనేది కంపల్సరీ అవసరం కాబట్టి మనకి పొల్యూషన్ నిజంగా ముఖ్యంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ మొక్కలు అనేటివి ఎంత ముఖ్యమనేది ఇక్కడ మన పొల్యూషన్ బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా మొక్కలు నాటడం అనేది అందరికీ సంతోషకరం. నెల్లికుదురు మహబూబాబాద్ ప్రధాన రహదారి ఎంపీడీఓ కార్యాలయానికి సమీపంలో గల లో లెవెల్ కల్వర్టు కొన్నేళ్ల నుండి గుంతలు పడిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి నిరసన చేపట్టారు. దీంతో గంటల పాటు అక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకొని ఆందోళన శాంతింపజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పెరుమాండ్ల తిలక్ బాబు, సిఐటియు మండల కార్యదర్శి ఈసంపెల్లి సైదులు మాట్లాడుతూ నిత్యం అమాత్యులు సామాన్య ప్రజలు ప్రయాణిస్తున్న ఈ రోడ్డు దుస్థితిపై ప్రజాప్రతినిధులకు అధికారులకు పట్టింపు లేదని విమర్శించారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రాస్తా రోకోలో ముఖ్య బిచ్చానాయకు, బొల్లం ఎల్లయ్య, ఏర్పుల ఉప్పలయ్య, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆశించాలి ప్రభుత్వాల మండి వైఖరి, మరమ్మతులు పట్టించుకోండి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, మరమ్మతులు పట్టించుకోండి రాష్ట్ర ప్రభుత్వం మండి వైఖరి, నిర్మాణం చేయాలి కలవట్టును వెంటనే, నిర్మాణం చేయాలి కలవట్టును వెంటనే మండి వైఖరి ఆశించాలి, కేంద్ర ప్రభుత్వాల మండి వైఖరి ఆశించాలి, రోడ్ల పట్ట ప్రభుత్వం మండి వైఖరి చేపట్టాలి, కలవట్టు నిర్మాణ పనులను చేపట్టాలి. ఈరోజు నెల్లికూరు మండల కేంద్ర సమీపాన ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, వ్యవసాయ మార్కెట్ కానీ, పక్కన ఉన్న ఎస్సీ హాస్టల్ కానీ ఈ సమీపాన ఈ యొక్క రోడ్డు గుంతలు పడి నెలలు గడిచి సంవత్సరాలు గడిచినా కానీ ఇంతవరకు ఈ మరమ్మతులు అనేక సార్లు అధికారులకు విన్నవించడం అయినా ఏమాత్రం కూడా చేమకున్నట్టు కూడా ఈ యొక్క అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం లేదు. ఈ రోజు ఒకవేళ మహబూబాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనదారుడు రోడ్డు అదే బాగుందని అదే స్పీడ్లో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి గారు ఉంటే ఇక్కడ ఈ రోజు ఇక్కడ గుంతున్న తెలవక పడి ఈ కళ్ళలో పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ నుండి దాదాపు చిన్న మామూలు సన్నచిన్నగా రైతు మొదలు పెడితే ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇలాంటి అనేక మంది జిల్లా కలెక్టర్తో సహా అందరు కూడా ఇక్కడ నుండి వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఈరోజు ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్ఎండ్బి మహబూబాబాద్ నుండి తొర్రూరుకు పోయేటువంటి రహదారిని నెల్లికుదురు దగ్గరలో మన ఎంఆర్ఓ ఆఫీసుకు దగ్గర సమీపంలోనే ఈ కల్వర్టు స్థానిక వ్యవసాయ మార్కెట్ గోదాముల దగ్గర ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఈ కల్వర్టును కట్టకుండా ప్రభుత్వం ఆర్ఎండ్బి అధికారులు నిర్లక్ష్యం చేస్తారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మనం బండ్లకు ఇన్సూరెన్స్ చేపిస్తాం, రోడ్ ట్యాక్స్ కడతాం, ప్రతి ఒక్క దానికి ట్యాక్స్ కడతాం. మన ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పొందుతుంది. ఆదాయం పొందినప్పుడు మనకు రోడ్లను కూడా అదే పద్ధతులల్లా మన వాహనదారుల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసి రోడ్ నిర్మాణాలను తక్షణమే చేపట్టాలని సిపిఎం పార్టీ నెల్లికూరు మండల కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అనేక మంది వాహనాలు అనేక డబ్బులు కూడా వాహనదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చెందుతూ ఉంటాయి. ఈ రోడ్డు మీదకి వెళ్ళి మంత్రి పోతాడు, కలెక్టర్ పోతాడు, అనేక మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా పోతూ ఉంటారు. కానీ వాళ్ళు కనీసం స్పందించి కనీసం తక్షణ మరమ్మతులు కూడా చేయించేటువంటి పరిస్థితులు లేరు. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మహిళా సాధికారతతోనే దేశం ముందుకు వెళ్తుందని హైదరాబాద్ బాగంబర్పేట కాంగ్రెస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బాగంబర్పేటలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ఉండాలని, సమాజంలో జరిగే వాటికి ధీటైన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మహిళా నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు బహుమతులను అందజేశారు. అండ్ వివిధ రంగాలలో తమ సేవలను అందించిన మహిళామూర్తులను గుర్తు చేసుకుంటూ మనం ఈ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం. ఒక మహిళా సాధికారతతోనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఇప్పుడు మహిళా సామాజికంగా మరియు ఆర్థికంగా మహిళలు దృఢ సంకల్పంతో, ధైర్యంతో, ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత దేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఎక్కడొక్కడ కొన్ని చోట్ల మహిళలపైన వివక్షత చూపుతూనే వస్తున్నారు ఇప్పటికి కూడా, మరియు వారిపై అరాచకాలు జరుగుతూ వస్తున్నాయి. వీటన్నింటిని నిర్మూలించడానికి మనం మహిళలందరం కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ఆలోచన చేయాలి. మహిళల గురించి ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు. ఇలా అందరూ గొప్పలు చెప్పుకోవచ్చు, కానీ రాజీవ్ గాంధీకే మొట్టమొదటి ఆలోచన వచ్చింది మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా సమాజంలో వారి పర్సంటేజ్ కూడా, వారి జనాభా కూడా 50% ఉన్నది కాబట్టి మాకు కూడా రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు. అది నిజమైన న్యాయం ఎప్పుడైతుందంటే మహిళలకు 50% రిజర్వేషన్ కావాలని కోరుతున్నారు. అది అయినాడే నిజమైన మహిళా దినోత్సవం అని భావిస్తున్నా. అదేవిధంగా మా సోనియా గాంధీ గారి కూడా ఆలోచన ఒకటే, మహిళలకు కూడా వారి అత్తగారు ఏ విధంగానైతే ఆలోచన చేశారో బడుగు బలైన వర్గాల గురించి, అదేవిధంగా భర్త కూడా మహిళల గురించి ఆలోచన చేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలము తుర్కాంచిల్ మున్సిపాలిటీ కోహెడ్ గ్రామ సర్వే నెంబర్ 774లో గల 4 ఎకరాల 21 గుంటల భూమిని 70 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం వడ్డెర కార్మికులకు బండలు కొట్టుకొని జీవన ఉపాధి సాగించడం కోసం కేటాయించిందని వడ్డెర కులానికి చెందిన పలువురు నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు. 2005లో కుర్మా కులస్తులు బీరప్ప గుడి కోసము 20 గుంటల భూమిని అడగగా వడ్డెర కులస్తులు ఒప్పుకోలేదని, దీంతో ఇరు కులాల మధ్య పెద్ద మనుషులు సమక్షంలో 20 గుంటలు తప్ప మిగిలిన భూమిలో సెంటు కూడా అడగమని కుర్మకుల పెద్దలు ఒక ఒప్పందానికి వచ్చారని అన్నారు. ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కాకుండా మరో 2 ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ గతంలో ఆర్డీఓ, కలెక్టర్కి ఫిర్యాదు చేశామని తెలిపారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ సర్వేయర్తో సర్వే చేయించగా ఆ కేసు రెవెన్యూలో నడుస్తుందని అన్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న కురములు ఇప్పుడు ఆ భూమిలో పనులు చేస్తున్నారని తెలిసి అక్కడికి చేరుకున్న వడ్డెర కులస్తులపై విచక్షణ రహితంగా దాడి చేశారని పలువురు బాధితులు వాపోయారు. రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర నాయకులు గోవర్ధన్, యాదగిరి, శివ, దాసు, బాలరాజు, రంగయ్య, ఆంజనేయులు, కృష్ణ పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫీసులు వచ్చినా కానీ పని ఆపుతలేదు.
జంజాల మున్సిపాలిటీ పరిధిలో కోయిడా రెవెన్యూ సర్వే నెంబరు 774లో వడ్డెర కార్మికులు, ఆ గ్రామానికి సంబంధించిన వడ్డెర కార్మికులు సొసైటీ ద్వారా దాదాపు 70 సంవత్సరాలుగా అక్కడ రాళ్ళు కొట్టుకొని గనేట్టు కొట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు మైనింగ్లో. సుమారు అది 4 ఎకరాల 20 గుంటలు. అక్కడ ఇప్పటివరకు వాళ్ళు బ్రతకంతా కూడా అక్కడ ఉన్నటువంటి మైనింగ్ దాని మీద వాళ్ళు ఆ కలెక్టర్కి దాదాపు ఒక 2 సంవత్సరాల కిందనే ఒక పిటిషన్ పెట్టుకొని ఈ భూమిని మాకు అలనేట్ చేయాలి, ఈ భూమి మా వడ్డెర కార్మికులకు కేటాయించాలి అనేటువంటి ఒక దరఖాస్తు కూడా పెట్టారు. అక్కడ సర్వేరు అదేవిధంగా ఆరైపోయి అక్కడ సర్వే కూడా చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్కి ఓ దఫా పంపించారు, ఇంకో దఫా పంపించడానికి అవకాశం పంపిస్తామని చెప్పారు ఎంఆర్ఓ గారు. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఏదైతే కుర్మ కులస్తులని సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో గుడి కట్టుకుంటానంటే వీళ్ళకి కొంత ప్లేస్ ఇచ్చారు, ఆ గుడి కట్టుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ఆ స్థలాన్ని మొత్తం కూడా కబ్జా చేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకోసం వడ్డెర కార్మికులకి న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీగా వీళ్ళందరికీ అండగా నిలబడతాం. ఆ విధంగా ఈ వడ్డెర కార్మికులకి ఒకవేళ అక్కడ స్థలం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తే, ఒకవేళ వాళ్ళకు కూడా ఏదైనా చేయాలనుకుంటే వీళ్ళకు ఒక 30 ఎకరాలని అక్కడ 268 బండరాయిరాల మైనింగ్ జోన్ ఏదైతుందో అక్కడ కేటాయిస్తే వీళ్ళు ఆ సొసైటీ ద్వారా అక్కడ దాన్ని అభివృద్ధి చేసుకొని కంకర కొట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ స్థలం ఏదైతే ఉందో, మైనింగ్ లీజ్ ఏదైతే ఉందో, గతంలో ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి, వీళ్ళ హక్కులు కాపాడాలి. ఎవరైతే వీళ్ళ మీద దాడులు చేస్తారో ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద ఇమీడియట్ క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా వీళ్ళకి భవిష్యత్తులో వీళ్ళకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం అండదండలు అందించాలనేది కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కవితకు ఈడీ నోటీసులు, మోదీ ప్రభుత్వ దుర్మార్గాలకు పరాకాష్ట. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం. ఈడీ చర్య తెలంగాణ మహిళా లోకంపై కేంద్ర ప్రభుత్వం చేసిన దాడి. నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా వ్యాఖ్య. మహిళలకు భద్రత పేరిట సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజం. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలి. రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి హితవు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.